శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఈరోజు మరొక జోలపాట పాడతానే. మరి జోలపాట అంటే పిల్లలకి సగం బలం అండి. చంటి పిల్లలకి తల్లి పాలు వాళ్ళకి స్నానం చేయించడం, అదే నీళ్లు పోయడం అంటారు. మరి నా భాష అయితే మీకు అర్థం కాదు అని. స్నానం చేయించడం, నిద్రపుచ్చడం, ఈ మూడేనండి. తల్లిపాలు, స్నానం చేయించడం, నిద్రపుచ్చడం, ఈ మూడు బలం వల్లే పిల్లలు మరి 5వ నెలలోకి వచ్చేస్తారు తెలుసా. మరి మరి పాటకి ఎంత శక్తి ఉన్నదో తెలుసా. స్నానం చేయించిన తర్వాత జోలపాట పాడితే పాప హాయిగా నిద్రపోతుందండి. మరి అలాగే ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే వారు ఒళ్ళో పడుకోబెట్టి వారు తీసుకెళ్ళి వారు జోలపాడి నిద్రపుచ్చుతారు అని. మరి జోలపాడి పాపాయిని నిద్రపుచ్చుతుంటే పక్కనున్న వారు కూడా నిద్రపోతారండి. సంగీతానికి అంత శక్తి ఉన్నది. మరి నిజంగా నిజం. మరి పాటలు అంటే ఇప్పుడే అనుకుంటున్నాం, అప్పుడు కూడా మరి ఏ పని చేసుకున్నా పాటతోటే పని అయిపోయేదండి. ఆ పాటలో ఈ పని అయిపోయేది. పని అలసట తెలుసుకునేవారు కాదు. అంత గొప్ప శక్తి ఉన్నది పాటకి నిజంగా. మరి ఒక్క జోలపాట చిన్నదే, పెద్ద పాట ఏమీ కాదు, చిన్న పాటే, కానీ నిద్రపుచ్చటానికి బేబీకి పాడుకునే పాట. దీవించు మా తండ్రి దివు కరుణాలివు, దీవించు మా తండ్రి దివు కరుణాలివు, కోరి దీవించితే కొడుకులే కలిగి, కోరి దీవించితే కొడుకులే కలిగి, మళ్ళా దీవించితే మంగంటి కూతుళ్ళు, మళ్ళా దీవించితే మంగంటి కూతుళ్ళు, దాయి 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 దాయమ్మ దాయి, దాయి 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 దస్తాయి గిన్ని, ఊరుకో ఊరుకో ఎండి ఉగ్గిని, ఊరుకో ఊరుకో ఎండి ఉగ్గిని, ఏడవకు ఏడవకు ఎర్రి నాగన్నా, ఏడిస్తే నిన్నెవరెత్తుకుంటారు, దీవించు మా తండ్రి దివు కరుణాలివు, దీవించు మా తండ్రి దివు కరుణాలివు, కోరి దీవించితే కొడుకులే కలిగి, మళ్ళా దీవించితే మంగంటి కూతుళ్ళు, దాయి 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 దాయమ్మ దాయి, దాయి 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 దాయమ్మ దాయి. నచ్చిందనే అనుకుంటానండి. ఇది చిన్న పాటే, ఇంకా చాలా పాటలు ఉన్నాయి. మరి మీ ఎంకరేజ్ ఉంటే తప్పకుండా పాడి వినిపిస్తాను. మరి చూసారు కదా, నచ్చిందా. మరి మరి ఒక పాట పాడాను, అది బాగా చూస్తున్నారు. మరి ఇది కూడా చూసారంటే తప్పగా నచ్చుతుందని కోరుకుంటున్నానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.